హల్లెలూయా హల్లెలూయా. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన సన్నిధిలో ఆరాధన చేయమని జీవన వాక్యం తెలియజేస్తున్నట్లు ప్రతి ఒక్కరు నోరు విప్పి హల్లెలూయా 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 హల్లెలూయా. నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు పరిశుద్ధాత్మ, నీకు వందనాలు కృపగల రాజా, నీకు స్తోత్రం. ఓ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా యేసయ్యా నీకు స్తోత్రం. ఓ వేవేళలో పూజించబడుతున్న యేసయ్యా మీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా నీకు స్తోత్రం, హల్లెలూయా నీకు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా నీకు స్తోత్రం, హల్లెలూయా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకు వందనాలు, పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం. ఆమేన్ 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 ఆమేన్. స్తోత్రమయ్యా. అందరూ చూడగా మీ వద్దకు వచ్చి దైవంతో ప్రార్థన చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సోదరులు నన్ను చూచువడా
ప్రభువాయా నీకు వందనాలు తండ్రి. మాకు రక్షణ అనేది దేవా మీకు వందనాలు. మాకు సిలువలో మా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన దేవానికి స్తోత్రం వందనాలు. మమ్మల్ని విమోచించిన దేవానికి వందనాలయ్యా. శాపములో నుంచి పాపముల నుంచి విమోచించిన దేవానికి స్తోత్రం. నీకు ప్రవర్తనపచేయడానికి స్తోత్రం. నీ వాక్యములో వెళ్ళిచుండగా దాన్ని బలపరచండి. దైవజనుల ప్రభువా ఏడందల ఆత్మతో ఎత్తి పట్టుకున్న ప్రభువా మీకు వందనాలు. దైవజనుల ముఖాంతరం నుంచి మాతో మాట్లాడండి ప్రభువానికి స్తోత్రమయ్యా. ఆశ్చర్యకర ప్రభువా జగదుకు నీ వాగుల కొరకు ఎదురు చూస్తున్నాడు తండ్రి. నీ వాక్యము కొరకు మేము ఎదురు చూస్తున్న ప్రభువానికి వందనాలు. ఓ నీ దైవజనుల ప్రభువా ఏడందల ఆత్మతో నింపండి ప్రభువానికి స్తోత్రమయ్యా. బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్తుతి ఆరాధన ప్రభువా ఏదో సకల అనారోగ్యాలు ఓ దూరమవుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓ సంతృప్తి కలిగిన జీవితాలు జీవించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు భద్రపడతారని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు స్తోత్రం. హల్లెలూయా నీకు స్తోత్రం ప్రభువా నీకు వందనాలు వందనాలు. హల్లెలూయా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు ప్రార్థన లలిత మంచి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా మా మంచి యేసయ్యా నీ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. నేను ప్రభు నీ పాదాల చెంత మొరపెడుతున్నాము తండ్రి. ఇదిగో నేను ప్రభు ఈ ఆరాధనంతట్లో మీరు మా మధ్యలో ఉండి నడిపించిన విధానం బట్టి నేను ప్రభు నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభు. ఎందరో పోలేని తరగతులు ప్రభు వాక్యాలు మాకు ఇచ్చినావు తండ్రి. నీకు వందనాలు ప్రభు తండ్రి స్తోత్రములయ్యా. నేను ప్రభు తండ్రి పాటలో నేను ప్రభు సహాయంగా దయచేశారు తండ్రి. నేను ప్రభు తండ్రి సాక్ష్యాల్లో నీ సహాయం దయచేశారు తండ్రి. ప్రత్యేక పాటలో నీ సహాయం మాకు అందించారు తండ్రి. నీకు వందనాలు. ఆరాధనలో ప్రభు నీ ఆత్మన ప్రభు తండ్రి మాపై కుమ్మరించినది మరొక్క నీకు నేను ప్రభు బిగ్గరగా స్తుతులు చెప్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభు తండ్రి. ఎందరైతే ప్రభు తండ్రి ఆరాధన నీ ఆత్మలు పొందుకుని ఉన్నారో తండ్రి ప్రభు నేను ప్రభు ఆరాధన ప్రభు తండ్రి ఎందరైతే నేను ప్రభు తండ్రి నేను ప్రభు మనసుని నీకు అప్పగించుకుని ఉన్నారో ప్రభు తండ్రి ప్రతి ఒక్క హృదయం తట్టండి రాజా. నీకు వందనాలు తండ్రి. ఏ తనంతో వచ్చారో ఏ ఆలోచనతో వచ్చారో ప్రభు తండ్రి ప్రతి ఒక్కొక్కరిని ఎరిగిన వాడు తండ్రి. నీకు వందనాలు ప్రభు. మరి ముఖ్యంగా నేను ప్రభు నీ దాసుని నేను ప్రభు తండ్రి మాట్లాడుచున్నాను నేను ప్రభు ఏడంతరాత్మతో అభిషేకించండి తండ్రి. నీకు వందనాలు ప్రభు తండ్రి స్తోత్రమయ్యా. నీ దాసుడు నేను ప్రభు మాతో నేను ప్రభు తండ్రి బోధించుండగా నేను ప్రభు తండ్రి వినగల చెవులు నేను ప్రభు గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కొక్కరికి దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభు. ఈ దాసుని బహు బలముగా వాడుకోండి తండ్రి. నీకు వందనాలు ప్రభు తండ్రి స్తోత్రములయ్యా. మేమందరమునైనా ప్రభు వాక్యం రీతిగానైనా ప్రభు మేము సిద్ధపడడానికి నీ ప్రభు చూపించమని అడుగుతున్నాను తండ్రి. నేను ప్రభు ఈ కూడికి నేను ప్రభు ఇంకా ముందుకు కొనసాగించుకుని చుండగా నీ కృప నీ సన్నిధి మాపై ఉంచుతారని మా కొరకు అతి త్వరలో నేను యేసుక్రీస్తునామములో అడిగి ప్రార్థిస్తున్నాము ప్రభు తండ్రి. ఆమేన్ అన్న చెప్దామా? ఆమేన్. దేవునికి మహిమ. అందరూ సావధానంగా కూర్చున్నట్లయితే ఈ మంచి సమయంలో ఒక పల్లవి చరణము సహోదరులు కిరణ్ గారు వచ్చి పాడుచుండగా కానుకలు వెతుపడతాయి. ఎందుకంటే మళ్ళీ సంగీతం వారు వెళ్తారు కాబట్టి త్వరితముగా ఒక పల్లవి చరణం పాడుచుండగా కానుకలు వెతుపడతాయి.